బేసిక్ దొంగతనం అయితే కాదు, ఏదో ఉంది దొంగతనం అనుకున్న ట్విస్ట్. హలో మై లేడీస్ అండ్ జెంట్మెన్, వెల్కమ్ బ్యాక్ టు సింగిల్ టేక్ రియాక్షన్స్. సో ఈ రోజు రాబిన్ హుడ్ ది టీజర్ వచ్చింది మూవీది. మనం చాలా టైం వెయిట్ చేస్తున్నాం. నితిన్ ఇంకా శ్రీలీలది చాలా వీడియోస్ చూసాం, గ్లిమ్స్ చూసాం, అసలు ఫ్లైట్ లో దిగుతాం అది ఇది అనేసి. సో బేసిక్ గా రాబిన్ హుడ్ అంటే మన అందరూ చిన్నప్పటి నుంచి తెలుసు, లైక్ రిచ్ పీపుల్ నుంచి డబ్బులు దొంగతనం చేసి లైక్ పూర్ వాళ్ళకి అందరికి అవసరం ఉన్న వాళ్ళకి పంచుతాం. కానీ అంత బేసిక్ గా తీయరేమో అని అనుకుంటున్నాను సినిమా కాన్సెప్ట్. సో చూద్దాం గైస్, టీజర్ వచ్చింది. సో టీజర్ చూసే కంటే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. ఆగని హైపై ఇళ్లలో చోరీలు, మళ్ళీ దొంగతనం, కానీ అలా ఇన్సర్ట్ దొంగతనం ఏంటి? ఇంతమంది దాచుకున్న హనీని హనీయా? రోజు హనీ సింగ్ మనీని హనీ అంటున్నారా? తెలిస్తే ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవుతావా? ఎవరికి తెలుసయ్యా? రాబిన్ హుడ్ వాడికి పర్టికులర్ జెండా ఏజెండాలేవీ లేవు. డబ్బు కోసం వాడు సో ఎప్పటికైనా దొంగతనం అవుతుంది డబ్బులే. సో ఇక్కడ సీరియల్లో ఏంటి, ఒక ఇంటికి దొంగతనం వెళ్తాడు, ఎదుగుతుందా, దొరుకుతుందా? నువ్వేమో ఆ అమ్మాయిని చూసి ఎక్సైట్ అవుతున్నావు, నేను ఆ వెనకాల వచ్చేవాడిని చూసి టెన్షన్ పడుతున్నా. వెనక ఎవరు వస్తున్నారు? విలనా? స్వామి సాక్షి. సో ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. నా కంట్రీకి వచ్చి నా ఫ్యామిలీ మెంబర్స్ని ఇబ్బంది పెడతారా యూ బ్లడీ ఫారినర్స్? సో హీరోయిన్ ఫాదర్ విలన్ అనుకుంటా, బట్ ఏంటి ఫిర్బీ ఆగు, నువ్వు అరబ్వా? నహి. మరి అరబ్ షేక్ గెటప్లో ఎందుకున్నావు? గెటప్ కాబట్టి. నహి. మరి పంజాబీ డ్రెస్ ఎందుకు వేసుకుంది? అబ్బా, ఏదో లైక్ ఎటకారం ఎక్కువ ఉన్నట్టు ఉంది సినిమాలో. బట్ ఆబ్వియస్లీ ఎంటర్టైనింగ్ అయితే ఉంటుంది, ఎందుకంటే లైక్ నితిన్ సినిమా కాబట్టి. సో కామెడీ ఉండొచ్చు, అంతా చూడొచ్చు. సో గైస్, ఇది రాబిన్ హుడ్ టీజర్. చూద్దాం ఇంకా ట్రైలర్ వచ్చి అసలు ఏంటి, ఇంకా ఓపెన్ అప్ అవుతుంది కాన్సెప్ట్ అంతా మనకి. బేసిక్ దొంగతనం అయితే కాదు, ఏదో ఉంది దొంగతనం అనుకున్న ట్విస్ట్. సో చూద్దాం. సో గైస్, వీడియో వస్తే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.